కదా, దూరం పెట్టారు. రెండు కలిపి యాడ్ చేశారు కదా, అన్ని ఎలిమెంట్స్ సరిగా పెట్టారు. అంటే కొన్ని మిస్ అయినాయి, బట్ బాగుంది. 3 hours 45 minutes కదా, ఎలా అనిపించింది? లాగ్ అయినట్టు ఏమనిపించింది? లాగ్ ఏం అనిపించలేదు, ఎందుకంటే మూవీలో ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. ఇంకా ఇప్పుడు 4K చేసిండు కాబట్టి చాలా బాగుంది. కొత్తగా ఏమైనా యాడ్ చేశారా? కొన్ని క్లిప్స్ ఉన్నాయి, లైక్ అవి కూడా బాగున్నాయి. ఇంకా దాంట్లో కొన్ని లైక్ నెక్స్ట్ యానిమేటెడ్ బాహుబలి ఉంది, అది కూడా చూపించిండు, అది కూడా బాగుంది. అరే పచ్చపట్టు సాంగ్, ఆ పచ్చపట్టు సీన్ కూడా తీసేశారని చెప్పారు. అవును, కొన్ని తీసేసిండు. అది కొన్ని మిస్ అయినాం, ఎందుకంటే లైక్ ఫస్ట్ లో చూసాము, లైక్ మళ్ళీ ఇప్పుడు చూస్తే కొన్ని సీన్స్ మిస్ అయిపోయాం. లైక్ మనము లైక్ చూడకుండా ఇది చూసి ఉంటే గానీ అర్థమవుతుండే, అది చూసి ఇప్పుడు చూసి కొన్ని సీన్స్ మిస్ అయినాం అనేసి ఒక ఫీలింగ్ అయితే. యా పర్ఫెక్ట్ ఉంది, అట్లేం లేదు. లైక్ మూవీ 100% బాగుంది. 3 గంటల 40 నిమిషాలు ఎక్కడ లేదు, బోర్ కొట్టలేదు. అంటే లైక్ ఫిలిం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరో ఒకరిగా వస్తారు కదా, లైక్ అది ఉంది ఇది ఉంది అని చెప్పి, వాళ్ళకి అట్లాంటి వాళ్ళు మస్తు చెప్తారు. కానీ ఫిలిం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఫిలిం బాగుందనే చెప్తారు, ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ అర్థం చేసుకోవాలి. అది కూడా బాగుంది. యాక్చువల్ దానికోసం వెయిట్ చేస్తున్నాం. అందులో విజువల్స్ అయితే క్రేజీ ఉన్నాయి. కొన్ని ఇంక్లూడ్ చేశారు, కొత్త ఇంక్లూడ్ చేసి సీన్ బాగుంది. అన్ని 1, 2 ని మొత్తం మిక్స్ చేసి చేశారు, బాగుంది. కొత్తవి బాగున్నాయి, పాతవి బాగున్నాయి? రెండు బాగున్నాయి. అంటే కొత్తగా యాడ్ చేశారు అంటున్నారు కదా. అవును, కొత్త యాడ్ చేశారు. పాత ఎలిమెంట్స్ మంచిగా అనిపించాయి, కొత్తవి కొంచెం కొత్తగా ఉంది. పక్క టేజెస్ లో చూడ ఎట్లా అనిపించింది? 2 మూవీస్ కలిపి ఒకటి స్క్రీన్ పైన చూసినప్పుడు ఎట్లా ఉంది? చాలా 10 years అవుతుంది కదా ఈ సీన్ మళ్ళీ దీని స్క్రీన్ పైన చూసి. ఇంతకుముందు చూడలే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ప్రభాస్ ఎలా అనిపించాడు? బాగా అనిపించాడు కాబట్టి ఇంకేం చెప్తాను. మొత్తం డిఫరెంట్ అనిపిస్తాడు. అంటే ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా డిఫరెన్స్. మనం ఎంత ఊహించుకున్నాం దానికన్నా డబ్బులు ఉంటుంది. నిజంగా చెప్తాను, హ్యాట్సాప్ చెప్పాలి రాజమౌళి గారికి. మళ్ళీ సినిమా రిలీజ్ చేసినందుకు. ఇలాంటి సినిమా తీయాలన్నా కూడా గట్స్ కావాలన్నా కూడా ఒక రాజమౌళికే సాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఫస్ట్ పునాది వేసిండే ప్యాన్ ఇండియా మూవ్ అంటేనే ఒక రాజమౌళి గారు. అంటే సినిమా ఇంకా బాగా తీసుకుపోయినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు రాజమౌళి గారికి. ప్రభాస్ ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఒక 10 సంవత్సరాలు అంటే గడిచిపోయింది. నిన్న మొన్న రిలీజ్ అనిపించింది సినిమా, మాకు ఫ్రెష్గా చూసినట్టు అనిపించింది. మళ్ళీ సినిమా నిజంగా చెప్తున్నా, బాహుబలికి ఏం చెప్పిన మాటలు రావు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఇచ్చి పడేసిండు, సూపర్. సౌండ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, చాలా బాగుంది. అండ్ పార్ట్ 3 కూడా వస్తుందంట. ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ యానిమేషన్. యా, కొత్త సీన్స్ ఉన్నాయా? కొత్త సీన్స్ అయితే ఏం లేవు, కానీ ఆల్ ఆర్ పాతవే. కొంచెం కట్ చేసి బాగా చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ 2 parts 1 part is good. ఫైనల్ వన్ ఎపిక్. థ్యాంక్ యూ. ఇది నాకు రీ రిలీజ్ లా అనిపించలేదు, ఒక రిలీజ్ మూవీ లాగే అనిపించింది. ఎందుకంటే ఇది 1, 2 అని నేను చెప్పట్లేదు. బాహుబలి ఎపిక్ అని చెప్పారు కాబట్టి ఇది నేను రీ రిలీజ్ అనుకోవట్లేదు, రిలీజ్ సినిమా అనుకుంటున్నాను. కానీ రీ రిలీజ్ కూడా ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వెయిట్ చేశారు అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సలార్ నెలకోసారి, సంవత్సరంలో 3 సార్లు రిలీజ్ అవుతుంది, రీ రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నా. బట్ రాజమౌళి తన మాస్టర్ మైండ్ తో ఒక 2 సినిమాలని కంబైన్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేసి పిచ్చెక్కిచ్చేసాడు నాకైతే. ప్రభాస్ గారు చాలా కష్టపడి ఉంటారు ఈ బాహుబలి కోసం. ఏమైనా మెమరీస్ ఏమైనా గుర్తొచ్చినాయి ప్రభాస్ గారి కష్టం? కొంచెం లోగో కింద ఓకేనా? అదే హీరో కూడా ఇంప్రూవ్ అయింది. అది రేవంటే రాజారా, రాజంటే రేవలరా.